The recent flooding in the Budameru rivulet wreaked havoc on the city of Vijayawada. On August 31st, flooding in the rivulet disrupted life in more than half of the city. The flooding was the result of record rain in several parts of Andhra Pradesh due to a depression in the Bay of Bengal. తర్వాత ఉండే కొద్దిగా హఠాత్తుగా ఒక్కసారి నైట్ టైము ఫుల్గా వచ్చేసింది వాటరు. మా ప్రాణాలను కాపాడుకోవడానికి సామాన్లు మొత్తం ఏ టు జెడ్ మొత్తం వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాకపోతే ఏంటంటే వరద వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము. తర్వాత అయితే మాత్రం భోజనానికి వాటికి 1 డే 2 డే బాగా రిస్క్ అయ్యింది. తర్వాత మాత్రం కొంచెం భోజనం వస్తుంది, అది కొంచెం సదుపాయాలని కొంచెం చేశారు. పాల ప్యాకెట్లు, వాటరు అన్నీ మొత్తం నీట్గా సౌకర్యం బాగానే చేశారు. తర్వాత కాకపోతే ఇళ్లలో మొత్తం సామాన్లన్నీ మొత్తం టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, వాషింగ్ మిషన్లు అన్నీ ఏ టు జెడ్ 9 అడుగులు లోతు వచ్చినాయండి వాటర్. The flooding put a spotlight on the consequences of encroachment on natural water bodies. Budameru, a small rivulet originating in the Khammam district of Telangana, flows through the NTR district before draining into Kolleru Lake in Eluru. Kolleru Lake in turn empties into the Bay of Bengal through the Upputteru River, which serves as the lake's sole outlet channel. Torrential rains combined with the inflow from the swollen Budameru rivulet caused widespread flooding in many parts of Vijayawada. గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా ఒకేసారి వర్షం రావటం, బుడమేరు పొంగటం, గండ్లు పట్టడం, అదేవిధంగా కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల్లో మొన్న వచ్చిన ఫ్లడ్ మ్యాక్సిమం అది ఎందుకు వచ్చిందంటే కృష్ణా బేసిన్లో ఆల్ డ్యామ్స్ ఫుల్ ఉన్నాయి. అందులో ఎంత రెయిన్ పడినా కానీ ప్రకాశం బ్యారేజ్ ద్వారానే సముద్రంలోకి వెళ్ళాలి. అందువల్ల 4 రోజులకు ముందు నుంచే 4 రోజుల ముందంటే 26 ఆగస్టు నుంచే రెగ్యులేషన్ స్టార్ట్ అయినా కానీ మనకు ఆగస్టు 31 సెప్టెంబర్ 1లో తెలంగాణలోను ఆంధ్రాలోను 34 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడింది ఒకే రోజులో. దానివల్ల మనకు ఈ ఇన్ఫ్లో ఎక్కువైపోయి 11,40,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ చేశాము. వరదలకు సంబంధించిన సూచికలు అన్నీ వచ్చాయి. కానీ ఈ డౌన్ ఫోర్ వల్ల కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి. అది మన విజయవాడ పశ్చిమంలో ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి. ఆ లో లెవెల్ కాలనీలు అంతా ఆ బుడమేరు అవి గండ్లు పడిన దానివల్ల అక్కడ అంతా మట్టి ఉంటుంది, ఎక్కువ రాయి ఉండదు, ఈజీగా గండ్లు పడింది. అందులో ఎన్క్రోచ్మెంట్ అయ్యి ఇండ్లు కట్టిన దానివల్ల అక్కడ ఒక 4 కాలనీలు బాగా మునిగాయి. 4 రోజులకు ముందు నుంచే 4 రోజుల ముందంటే 26 ఆగస్టు నుంచే రెగ్యులేషన్ స్టార్ట్ అయినా కానీ మనకు ఆగస్టు 31 సెప్టెంబర్ 1లో తెలంగాణలోను ఆంధ్రాలోను 34 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడింది ఒకే రోజులో. దానివల్ల మనకు ఈ ఇన్ఫ్లో ఎక్కువైపోయి 11,40,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ చేశాము. After a week of flooding, water started receding throughout the city as the inflow into the Budameru rivulet reduced to some extent. The state government then initiated large-scale sanitation operations and began working on ensuring that contagious diseases do not break out. Medical camps in the flood-hit areas have also been set up. सबका बहुत नुकसान हो गया सर. एंड आ रहे पानी का टैंकर लेके आ रहे, फायर का भी आ रहा है, आके पूरा घर पूरा साफ कर रहा है. लेकिन थोड़ा ट्राई कर रहे हैं वो लोग के हिसाब से, वो लोग ट्राई कर रहे हैं लेकिन जल्दी नहीं हो पा रहा है.
अगर इसके वजह से हेल्थ बहुत सारे लोग का हेल्थ ख़राब हो रहा है, पैर ख़राब हो गया, बहुत सारे लोग का पानी में जाके आके थोड़े लोग का हेल्थ ख़राब हो गया, बुखार आ गया थोड़े लोग को. చంద్రబాబు నాయుడు గారి ఇటు అధికారులతోని ఇటు నాయకులతోని అందరితోని పర్యవేక్షణలో ఈ అత్యంత వేగంగా ఈ ఊర్మిళ నగర్ కోలుకుంది. అందరికీ నిత్యావసర వస్తువులతో పాటు అలాగే దుప్పట్లు, అలాగే కూరగాయలు, రైస్ ప్యాకెట్లు కూడా అందజేయడం జరుగుతుంది. తినుబండరాలు కూడా అందుతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈ చాలా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి సహాయ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అందరూ వచ్చి ఇక్కడ మరి సేవా కార్యక్రమాల్లో ములుగు తేలుతున్నారు. Across the state, at least 45 people have died due to flood-related incidents. 2 lakh houses, including 1.4 lakh single-floor residences, have suffered extensive damage due to the floods.